పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో చారిత్రాత్మక సినిమాలు వస్తున్నాయంటే ఆడియన్స్ లో ఆసక్తి కలగడం సహజం. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో వసూళ్లని దక్కించుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పై అడుగు పెడుతుందా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇలా గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది మూవీ యూనిట్. తెలంగాణ చరిత్రపై చెరిగిపోని ఓ నెత్తురు మరక ఈ రజాకార్. విడుదలతోనే వివాదాలకు తెరతీసిన ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అదే స్థాయిలో కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవించిన నరకం, మరిగిన రక్తంలో నుంచి పుట్టిన ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్టు చూపిన ఈ సినిమాకి కొన్ని వర్గాల నుండి పాజిటివ్ టాక్ వచ్చినా మెజారిటీ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లని సాధించలేకపోయింది. అయితే సినిమా ఎప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పై అడుగు పెడుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. థియేటర్లకు రావడానికే అనేక అవాంతరాలను ఫేస్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకి ఈ నెల 24వ తేదీన ఆహా ప్లాట్ఫామ్ పై అడుగు పెడుతోందంటూ పోస్టర్స్ వదలడంతో సినిమాని చూడ్డానికి సిద్ధమైపోయారట మూవీ లవర్స్. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ, ఇంద్రజ, బాబీ సింహ తదితర స్టార్ యాక్టర్స్ నటించారు. అయితే గతేడాది మార్చి 15న విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వైజ్ గా మార్కులు కొట్టేసినా కంటెంట్ వైజ్ గా మెజారిటీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. చూడాలి మరి హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో. For more videos like this, subscribe Big TV channel.